ఆగస్ట్ 7 దేవుని వాక్య ధ్యానం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. యెహెజ్కేలు 36:29. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానం, ఆయనతో మనము మన జీవితాలను స్థిరపరచుకుని సంతోషంగా ముందుకు వెళ్ళుటకు ఈ గొప్ప వాగ్దానము మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను కరువులో ఉంచేవాడు కాదు, లేమిలో ఉంచే దేవుడు మన ప్రభువు కానే కాదు. నీవు ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి నాకు ఏ విధమైన అభివృద్ధి వస్తుంది అని నువ్వు ఆలోచించవచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి కరువుని కూడా మనకి రానియక ధాన్యమునకు ఆజ్ఞించేటువంటి దేవుడు, నీకు అభివృద్ధిని కలగజేసేటువంటి ప్రభువు. చాలాసార్లు మనము మన స్థితిని చూస్తాం, మన పరిస్థితిని బట్టి ఇందులోనే, ఇలాంటి కరువులోనే, లేమిలోనే నేను ఉంటాను అని ఆలోచిస్తూ ఉంటాం. అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటాం. నీవు ఎప్పుడైతే నీకు అభివృద్ధి కలగచేయవాడు మన దేవుడు అని ఆలోచిస్తావో, ఆయనే నన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు అని నువ్వు గుర్తించి ఆయన మీద ఆధారపడడం నువ్వు ప్రారంభిస్తావో, నీ జీవితం మారిపోతుంది. అందుకే దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ప్రార్థిస్తాడు. నిజమే, ఆయనే మనకి కాపరిగా ఉన్నప్పుడు, నీవు ఆయనను కాపరిగా చేసుకున్నప్పుడు, ఆయన సమక్షంలో నీ జీవితాన్ని సంపూర్ణంగా చేసుకున్నప్పుడు ప్రభువు మనలను అభివృద్ధి పదంలోనికి నడిపిస్తాడు. అటువంటి అభివృద్ధి నీ జీవితంలో దేవుడు కరువు తీసివేసి ఉన్నతంగా నిన్ను ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి. వారి జీవితాలలో ఉన్న కరువును తీసివేసి అభివృద్ధిని అనుగ్రహించండి. నేడు బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినమంతా నీ ఆత్మీయ రెక్కల చాటున బిడ్డలను బలపరచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.